రైట్ సార్ ఇక్కడ ఓకే సార్ రైట్ ఈరోజు రెండు రకాలుగా ముఖ్యమైన రోజు. ఒకటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు 99 రోజులు గ్రామాలలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. దానికి ప్రారంభోత్సవం. రెండవది ప్రతి మహిళలు ప్రతి గ్రామంలో నేను పోయినప్పుడు ఒక మహిళా సంఘం భవనం కావాలని కోరుకుంటూ ఉంటారు. అట్లాంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసి ప్రారంభించుకుంటాం. అయితే ఈ సంఘ భవనాల విషయంలో చాలాసార్లు ఉపాధి హామీ దాంట్లో రోడ్లు వేస్తుంటివి, రైతు వేదిక కట్టుకున్నాం. ఇట్లాంటి అన్ని చేసినప్పుడు సరిగ్గా ప్లాన్ లేక రైతు వేదిక డబ్బులు రాక కట్టినప్పటి నాయకులు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ సందర్భంలో ఇక్కడున్న సీనియర్ ఎంపీడీఓ గారు మేమందరం ఒక జైత్యాల మీటింగ్ పెట్టుకొని కమిషనర్ పంచాయతీరాజ్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. దాదాపు సంవత్సరం మీద 4 నెలల కింద. ముందే ఒక ప్లాన్గా ఉండాలి, కట్టినాక ప్లాన్ కరెక్ట్ లేదు, డబ్బులు ఇవ్వము, ఢిల్లీలో రిజెక్ట్ అయిందని ఇవన్నీ ఉంటున్నాయని చెప్పి కొంత అమౌంట్ తక్కువైనా ఎక్కువ 2 రకాలుగా చేయండి చెప్పి లెటర్ రాస్తే దానికి అనుగుణంగా వారు కూడా వివిధ హోదాలో చర్చించి 10 లక్షల రూపాయలు చొప్పున 2 వివో బిల్డింగ్ కావచ్చు. అదేవిధంగా భూపత్పూర్లో తాట్లవాయిలో కట్టిన గోదాములు ఉంటే నేను చెప్పిన అంత పెద్దగా కాకుండా వాటికి కూడా కిటికీలు ఉండేలా కట్టితే మిగతా టైంలో వాడుకోవచ్చు అని చెప్పి ఒక ఉత్తరపూర్వకంగా మేము లెటర్ రాసి 30 లక్షలు చేయాలని చెప్పి, అంటే 20 లక్షలది చేయాలంటే 10 లక్షల చొప్పున చిన్న 30 లక్షల చొప్పున ఇప్పుడు మనకు ఒక మంజూరు వచ్చింది. గోదాం ఎట్లంటే కిటికీలు కూడా పెట్టుకోవచ్చు, అంటే మిగతా సమయాలలో మనం ఏమైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఆ రకంగా మనకు ఏవైతే మంజూరు వచ్చినాయో అన్నీ ఒకటే నాడు కాకుండా అని ఇప్పుడు ఒక ప్రధానంగా వివో బిల్డింగ్ తో మొదలుపెట్టి మరి మా గ్రామ ప్రథమ పౌరుడికి ఒక గొప్ప అవకాశం. ఏ ఇళ్ళకైనా ఆడబిడ్డకు ముందుగా కట్నం పెట్టారు. సర్పంచ్ అయినాక మొదటి కార్యక్రమం మన ఆడబిడ్డలకు ఇల్లుతోటి శురువు అవుతున్నది. అక్కాపూర్లు అదే ఉంది, వస్తాపూర్లు అదే ఉంది. మా అధికారులు కూడా మా ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, మరి స్పెషల్ ఆఫీసర్గా వచ్చారు. జగిత్యాల్లో రఘువరన్ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వీలైనన్ని బిల్డింగ్లకు పర్మిషన్ ఇస్తున్నారు. నేను కూడా కోరుతా ఉన్నా, సర్పంచ్లు ఇక్కడ చాలా మంది ఉన్నారు, సీసీ రోడ్లు చాలా వేసినాం, ఇంకా వేద్దాం. కానీ ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బిల్డింగ్లు కట్టండి. బిల్డింగ్లు ఎక్కువ కట్టిన కానీ సీసీ రోడ్లు ఇస్తున్నారు. బిల్డింగ్లు కట్టక పట్టుకుని ఆడెవరికి ఆర్డర్ చేస్తే అతడు బుర్ర వీడి కాడికి సిమెంట్ రోడ్ ఎత్తాడు పోతాడని చెప్పంటే ఉంటే ఇంటి ముందర బురద లేకుంటే కానీ ఒక బంగ్లా అనేది ఉంటే మనకి ఎన్నో రకాలుగా ఉపయోగమవుతుంది. ప్రతి ఊర్లో కూడా ఎట్లా బడ్జెట్ వస్తే అట్లా తక్కువ ఈ 2 మహిళా సంఘ బిల్డింగ్లు, ఒక
గోదాం అది ఓన్లీ ఎరువులప్పుడు దానికి వాడచ్చు. మిగిలిన టైంలో మంచిగా కిటికీల డిజైన్ ఇచ్చింది. అట్లవాయి గోదాం లెక్క ఉండదు. ముందర షెటర్ ఉంటుంది కానీ సైడ్కి 6 కిటికీలు వచ్చింది. అంటే మంచిగా చిన్న కార్యక్రమాలు చేసుకునే విధంగా చేసినాం. మరి దీంట్లో భాగంగా ఈరోజు ఒక విషయం మీరు దయచేసి మా మహిళా సోదరిమణులు గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు నేను కూడా పురాగా అలే కానీ జగిత్యాల పక్కనే నా ఊరు మా వెంకటేశ్వర సార్ ఒక చిన్న పెంట పొంది ఉంటుంది. అలా వేసుకుందాం మురుగు అది ఏదో ఇప్పుడు ప్రతి వాళ్ళకు కూడా ఇంట్లో ఇంత చెత్త వస్తుంది. అది తంబాకే కావచ్చు, మనుగోలీలే కావచ్చు, ప్లాస్టిక్ కవర్లు కావచ్చు, ఏదైనా తీసుకొచ్చుడు మనం ఇంటి ముందర మోర్లు వేసుడు లేదా ఒక డబ్బాలు వేసుడు సపాయన రావాలి తీసుకపోవాలి. ఒకప్పుడు ఊర్లో ఒక సైకిల్ రిక్షా ఉంటే ఎక్కువే, అటువంటిది ట్రాక్టర్ కూడా మనకు అందుతలేదు, నిండిపోతున్నది. ఒక ఫంక్షన్ అయిందంటే అది ట్రాక్టర్ పెట్టుడే టైలర్ సర్పంచ్ ఆఖరికి అది నిండుడే. నిండినాక ఏడికి పోవాలి చెప్పరు. ఎవరి పేరు ఎట్లా ఇస్తారు? నా డబ్బింగ్ ఎన్ని రోజులు ఇస్తాం? ఆడ గుడ్డ తయారు కదా, ప్లాస్టిక్ అయినా అది కాలది కరగదు మురగదు. అందరు ఆకుపచ్చ రంగు ప్లేట్లలో తింటురా అవి ఏమనుకుంటావు? కాగితపి అనుకుంటున్నావా? పేపర్ ప్లేట్ చూసావా ఎప్పుడన్నా? సన్న తెల్లగా వెళ్తుంది గిట్ట తీస్తే ఉడుకుడుకు పప్పుచారు పోసుకోమని అది ఏం చేస్తుంది అనుకుంటున్నావు? ఆఖరకు కరిగి క్యాన్సర్ చేస్తుంది. క్యాన్సర్ ఆలోచన చేయాలి. అది కాలది, కరగది, మురుగది, భూమికి బరువు, కాల పెడితే గాలి మళ్ళా మనకి వస్తుంది. దొరుకుతలేవాటి ఇప్పుడు ఎక్కువైపోయి ఉన్న గోదాగొడ్డు లేదా. మరి ఇప్పుడు యుద్ధం నడుతుంది, గ్యాస్ రాదట. మళ్ళా దర్వాజపేటకు వచ్చి పిడకలకో కట్టెలకు కూడా అవుతుంది కావచ్చు. 24 వ్యవసాయం చేసి తెలుసు పెండి ఎట్లుంటుంది, ఎట్లా తీస్తారు, పిడికలు ఎట్లా చేస్తారు, కూడా ఎట్లా కొడతారు. లేకపోతే ఇక్కడ ఉండే సుఖరావు నాకు తాత అవుతాడు. అప్పట్లో ఇవన్నీ బాగా నడిచినప్పుడు ఊరికే గురుగుతుండే పెద్దవాళ్ళు. వాళ్ళే ఉమ్మంటారు గదే కావస్తారు. కోపాదికే వేదిక కాదు, అన్ని పార్టీలో ఉంటారు. జర చెప్పాలి అనగానే కాదు. ఉపాధి హామీ అన్ని రూల్స్ చేంజ్ అవుతుంది, దానికి అనుగుణంగా మనం మార్పు చేసుకోవాలి. సో అందరం కూడా సంఘటితంగా ఉండి మళ్ళీ ఏదో వెంకటికి పొమ్మంటలేదు కానీ కాలానుగుణంగా మనం మార్చుకోవాలి. 99 రోజుల ప్రణాళిక ప్రభుత్వం ఇచ్చింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. అధికారులు మన సెక్రటరీలకు చెప్తారు, సర్పంచ్లకు కూడా ట్రైనింగ్ అయింది. నిన్న కూడా మీటింగ్ అయింది. ఒక మీటింగ్ జగిత్యాలని నేను అటెండ్ అయినా. దాన్ని మళ్ళీ చెప్తుంటారు. వీటన్నిటి మీద ప్రత్యేకంగా దినం గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి పెట్టారు. రాజకీయ నాయకులం అంటే మీరు ఓట్లు వేస్తే మేము గెలిచిన తర్వాత సపోర్ట్లు కొట్టించుకొని దండలు వేసుకొని పోతుంది కాదు. ప్రజాప్రతినిధుల బాధ్యత ఉంటుంది. అది ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మీ వార్డు మెంబర్ కావచ్చు, అదేవిధంగా అధికారులు. అది ఎంత పెద్ద చీఫ్ సెక్రటరీ నుంచి మీ ఊరికి కలెక్టర్ లెక్కున్న మీ కార్యదర్శి వరకు కూడా బాధ్యత ఉంటుంది. ట్యాక్స్ వసూలు చేయాలి, అట్లనే మీకు కరెంట్ వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, అన్ని చూడాలి. ప్రజాప్రతినిధులకు సహకరించాల్సిన అవసరం. ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీకు చెప్పినప్పుడు మీరందరూ కూడా మా మండల నాయకులు కావచ్చు, మీరందరూ కూడా నాకు సహకరించి మరి విన్నదాన్ని ఆచరించినట్టు తిట్టుకుంటే పిల్లలకు జర గట్టిగా చెప్పుర్రి. అరే సక్క రాది. మరి ఇవన్నీ కూడా ఆరోగ్య విషయంలో, పరిశుభ్రత విషయంలో, నీళ్లు, కరెంటు, వీటన్నిటి విషయం కూడా మీరందరూ కూడా ఏదైతే అధికారులు పదే చెప్తా ఉంటారో మీరు కూడా పాటించాలి, సహకరించాలని చెప్పి కోరుతూ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.